రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, యువతకు ఉపాధి కల్పించే వరకు నిరుద్యోగ భృతి కల్పించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలను కదిలించి ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఎం కాకినాడ జిల్లా నూతన కార్యదర్శి కరణం ప్రసాదరావు తెలిపారు. సోమవారం సుందరయ్య భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసాదరావు సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం రాజశేఖర్లు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎస్ఈజెడ్ పేరుతో సేకరించిన భూముల్లో పరిశ్రమలు రాలేదు కాబట్టి చట్ట ప్రకారం అటువంటి భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పి వీరబాబు, జి బేబిరాణి, రాజ్ కుమార్, టేకుముడి ఈశ్వరరావు, సిహెచ్ రమణి, నీలపాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. కానీ అందుకోసం చెప్పి భూముల్ని మీరు మళ్ళీ అదనంగా తీసుకుంటా ఉంటున్నారు. అక్కడే భూములు వేస్ట్ ఖాళీగా ఉంది కదా, మీరు అదనంగా తీసుకుంటారు, బలవంతంగా తీసుకుంటానంటే ఇలాగ అందుకని సరైనది కాదు. అది సముచితమైనటువంటి రేటు ఇవ్వడమైనటువంటిది ఈ గవర్నమెంట్ కోసం చెప్పి గవర్నమెంట్ అధికారంలో ఉన్నది కూటమి, ప్రతిపక్షం ఇరువురు కూడా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పి నిరంతరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏంటి దీనివల్ల మాకు ప్రజలకు వచ్చేటువంటి ఉపయోగం ఏముంది? ఈ జిల్లాలో పరిశ్రమలు కొన్ని మూసివేసి ఉన్నాయి. ఇంట్రెస్కాము మూసివేసారు, ఎలక్ట్రికల్ కర్మాగారాలు, ఆక్వా ఇలాంటివన్నీ మూతపడి ఉన్నాయి. ఈ ఒక్క జిల్లాలో 60 కళాశాలలు ఉన్నాయి. ఏడాదికి 6,000 మంది విద్యార్థులు పట్టా పుచ్చుకుని బయటకు వస్తున్నారు, ఉద్యోగాలు లేవు. అందుకని మూసేసిన పరిశ్రమలన్నీ తెరిపించండి, నూతన పరిశ్రమలు నిర్మించండి, ఇందువల్ల ఉపాధి వస్తుంది. అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు మీరు దొంగలాడుకోవడం మానేసి జిల్లా మీద అభివృద్ధి మీద ఎక్కేందుకు. కాకినాడ పోర్టు సంబంధించి కూడా మీరు చూసారు, సిటిషిప్ అన్నారు, బియ్యం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అంత అన్నాడు ఎంత అన్నాడు అన్న పద్ధతుల్లో ఈరోజు సినిమా డైలాగులా మిగిలింది తప్పించి ఏమీ లేదు. ఇక్కడ కాకపోతే వైజాగ్ పోర్టు తీసుకెళ్ళి అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని చెప్పారు. అసలు బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతూ ఉంటే అధికార యంత్రం ఏం చేస్తుంది? ఆ స్థాయిలో మీరు ఏం చేస్తున్నారు? విజిలెన్స్ ఏం చేస్తుంది? విజిలెన్స్ కమిటీలు ఉన్నాయి, అధికార కమిటీలు ఉన్నాయి, రాజకీయ నాయకులు చేసిన విజిలెన్స్ కమిటీలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మరి ఈ కమిటీలన్నీ ఏం చేస్తున్నట్టు, ఎందుకు నియమించినట్టు విజిలెన్స్ కమిటీలు? కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ముద్దు నిద్రపోతూ ఉంది, సమస్యలు పరిష్కారం చేయకుండా ఉన్నారు. ఇది కూడా పరిష్కారం చేయాలి. ఇంకొకటి, రేపు రాబోయే రోజులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. కాకినాడ రూరల్లో 12 బూతులు పెడితే 10 బూతుల్లో ఓటర్లు గందరగోళం మార్చేశారు. ఈ రోజుకి కూడా దానికి పరిష్కారం చెప్పమంటే చెప్పట్లేదు. ఇంద్రపాలెం ఓటర్లు తీసుకెళ్ళి ఏపీఎస్పీలో పెట్టారు, ఏపీఎస్పీ దగ్గర వాకలపూడిలో ఉన్న ఓటర్లు తీసుకొచ్చి దూరంలో పెట్టారు, దూరంలో ఓటర్లను తీసుకెళ్ళి ఏమో వలసపాకల్లో పెట్టారు. గందరగోళం. వాటికి పరిష్కారం ఏంటంటే పరిష్కారం లేదు. అంటే ఎప్పుడైనా ఎన్నికల్లో ఓటేసేటప్పుడు వెళ్ళి ఓటర్ గోలు పెడితే అప్పుడు పరిష్కారం కోసం అడవాటు చేయడం తప్పించి ముందుగా ఒక రాజకీయ పార్టీ రికమెండేషన్ ఇచ్చింది, దీని పరిష్కారం ఏంటంటే ఇప్పటికీ కూడా పరిష్కారం. సిపిఎం పార్టీ చెప్పేది ఏంటంటే సంపద పెంచి సంపద సృష్టించి ప్రజలకు పంచుతా ఉన్నారు. కానీ కేవలం 1000 రూపాయలు పెంచినందుకే 67,000 కోట్ల రూపాయలు అప్పు చేసామని చెప్పేసి వాళ్లే ప్రకటన చేస్తూ ఉన్నారు. మరి కేవలం ఒక్క పథకం అమలు చేసినందుకే 67,000 కోట్లు అప్పు చేస్తే ఈ 6 పథకాలు అమలు చేయాలంటే అసలు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తాడు? మరో పక్క జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చాలనుకుంది అని చెప్పేసి ఆయనే చెప్పాడు. కానీ జగన్ ఏం చేస్తాడో తర్వాత విషయం, ఆయన పోయాడు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకోవాలని ఉపయోగం లేదు. ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజలను మీరు ఏ రకంగా ఉద్ధరిస్తారు? మీరు చెప్పినటువంటి 6 పథకాలు ఎలా అమలు చేస్తారు? దీపం పథకం పేరుకి పెట్టారు, దానికి కూడా కొన్ని కొరలే వేస్తానన్నారు. మరో పక్క ఇచ్చినటువంటి పెన్షన్లు కూడా సమీక్ష చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అలాగే యువజన భృతి ఇస్తా అన్నారు, దాని గురించి బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగానూ ప్రకటన చేయలేదు. అలాగే ఉచిత బస్సు, ముఖ్యంగా మహిళలందరినీ కూడా ఉద్ధరించడం కోసం స్వతహాగా వాళ్ళ జీవనాన్ని అంటే ప్రతి వ్యక్తిని ఒక వ్యాపారవేత్తగా సృష్టిస్తానని చెప్పేసి చెప్పడం, డ్వాక్రా మహిళ ప్రతి వ్యక్తికి కూడా తగినటువంటి ఆర్థిక సహకారం చేసి స్వతంత్రంగా తన జీవనం సాగించే విధంగా చేస్తామని చెప్పి ఉన్నాడు. కానీ ఇంకా ఆ ఉచిత బస్సు సర్వీస్ గురించి మాట్లాడలేదు.